పామూరు నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగం చెక్ పోస్ట్ వద్దకు రాగానే డ్రైవర్ అస్వస్థకు గురయ్యాడు. వెంటనే బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు నిలిపి బస్సు స్టీరింగ్ మీదే వాలిపోయాడు. ఇది గమనించిన బస్సులో ఉండే ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై బస్సు డ్రైవర్ను వెంటనే హుటాహుటిన స్థానిక పిహెచ్సికి తరలించి వైద్యం అందించారు. వైద్యులు పరీక్షించి ప్రాణాపాయం లేదని తెలిపారు. డ్రైవర్ అస్వస్థతకు గురైన సమయంలోనూ బస్సును రోడ్డు పక్కకు నిలిపి బస్సులో ఉండే 50 మంది ప్రాణాలు కాపాడాడు అని ప్యాసింజర్లు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పామూరు నుండి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సంగం చెక్ పోస్ట్ వద్దకు రాగానే డ్రైవర్ అస్వస్థకు గురయ్యాడు. వెంటనే బస్సును చాకచక్యంగా రోడ్డు పక్కకు నిలిపి బస్సు స్టీరింగ్ మీదే వాలిపోయాడు. ఇది గమనించిన బస్సులో ఉండే ప్యాసింజర్లు వెంటనే అప్రమత్తమై బస్సు డ్రైవర్ను వెంటనే హుటాహుటిన స్థానిక పిహెచ్సికి తరలించి వైద్యం అందించారు. వైద్యులు పరీక్షించి ప్రాణాపాయం లేదని తెలిపారు. డ్రైవర్ అస్వస్థతకు గురైన సమయంలోనూ బస్సును రోడ్డు పక్కకు నిలిపి బస్సులో ఉండే 50 మంది ప్రాణాలు కాపాడాడు అని ప్యాసింజర్లు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇది హైర్ బస్సు డ్రైవర్ వచ్చి హైర్ బస్సు డ్రైవరు. మేము పామూరులో 9:20కి బయలుదేరి నెల్లూరుకి వస్తున్నాము. సర్వీస్ బాగానే చేసుకుంటూ వస్తున్నాడు. కాపడం కానీ దించడం కానీ చేసుకుంటా నీట్గానే వస్తున్నాడు. నైట్ రోడ్లు పాటిస్తూ ఉన్నాడు. ఉదయం టిఫిన్ కూడా చేశాడు. ఇక్కడ సంగం బైపాస్ నుంచి సంగం హాస్పిటల్ యువతల పెట్రోల్ బంక్ కాడికి వచ్చేదానికి బండి పూర్తిగా రోడ్స్ లెఫ్ట్ సైడ్ లాపాడు. నేనేమో టైర్ పంచర్ కావాలని చెప్పి అనుకున్నాను. జనాలు ఏమంటే కేకలు వేశారు. డ్రైవర్ స్టీరింగ్ మీద పడిపోయినాడు, చూడని అని చెప్పని అందరం ప్యాసింజర్లు మేము అందరం పరిగెత్తి చూడటం జరిగింది. ఊపిరి ఎగసవస్ పీల్చుకుంటా ఉండి స్టీరింగ్ మీద వాలిపోయాడు. కానీ రోడ్డు పూర్తిగా లెఫ్ట్ సైడ్ ఆపి 40-50 మంది ప్రయాణికుల్ని రక్షించాడు. అతను చాలా గొప్ప విషయం ఇది. అతను ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి ప్యాసింజర్లు రోడ్లో ప్రయాణికులు బైకులు ఎక్కించుకొని అతను తీసుకొని వెంటనే పోవడం జరిగింది. ప్రయాణికుల్ని రిలీఫ్ ఇస్తే రాకుండాను రిలీఫ్ ఇస్తే నేను కూడా హాస్పిటల్ పోవడం జరుగుతుంది.